హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్లో ఉన్న ఎల్స్ ఇఫ్ గురించి మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్ వీడియోలో ఇఫ్ గురించి మాట్లాడుకున్నాం, అలానే ఇఫ్ ఎల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఎల్స్ ఇఫ్. సో ఈ ఎల్స్ ఇఫ్ని ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని కూడా అంటారు. ఎల్స్ ఇఫ్ ల్యాడర్. సో ఈ ఎల్స్ ఇఫ్ ఎప్పుడు వాడతామంటే, ఇఫ్ అనేది ఒక కండిషన్ బేస్ చేసుకొని కొన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇఫ్ వాడతాం. ఓన్లీ వన్ కండిషన్ బేస్ చేసుకొని. ఈ ఇఫ్ ఎల్స్ ఎప్పుడు వాడతాం? ఒక కండిషన్ బేస్ చేసుకొని ఒక కండిషన్ చెక్ చేస్తాం, అది ఆ కండిషన్ సాటిస్ఫై అయితే కొన్ని స్టేట్మెంట్స్, లేదంటే వేరే కొన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఈ టూ చాయిసెస్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ వాడతాం. ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయనుకో, మల్టిపుల్ చాయిసెస్లో మనం ఒకటి ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటే మనం ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దీనికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఈ ఎల్స్ ఇఫ్ వాడాలంటే ఫస్ట్ ఇఫ్ చెక్ చేయాలి. ఇఫ్, ఇక్కడ నా ఎక్స్ప్రెషన్, ఈ ఇఫ్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తే అప్పుడు నేను ఎల్స్ ఇఫ్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మల్టిపుల్ చాయిసెస్ కదా, సో ఓన్లీ ఒక్క కండిషన్ బేస్ చేసుకొని ఒక కండిషన్ అయిపోతే అది కాకుంటే వేరేది, అంటే ఎల్స్లో కాకుండా మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఇక్కడ చెక్ చేస్తున్నాం అనమాట. ఎల్స్ ఇఫ్లో ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ కూడా కండిషన్స్ అనేది చెక్ చేస్తాం. ఇలా మనకు ఎన్ని ఎల్స్ ఇఫ్లు కావాలనుకుంటే ఎన్ని కండిషన్స్ కావాలనుకుంటే అన్ని కండిషన్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఈ కండిషన్స్ అన్నీ ఏవి కూడా సాటిస్ఫై కాకపోతే మన లాస్ట్ ఈ ఎల్స్ అనే పార్ట్ ఆప్షనల్. మనం పెట్టాలంటే అంటే ఇవి ఎల్స్ అనేది పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ ఈ ఎల్స్ ఇఫ్ వాడాలంటే ముందు ఇఫ్ రాయాలి. ఇఫ్ తర్వాతనే ఆ కండిషన్ ఫెయిల్ అయితేనే ఎల్స్ ఇఫ్లోకి చెక్ చేస్తుంది. ఈవెన్ మనం ఇఫ్ ఎల్స్ వాడేటప్పుడు కూడా ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తేనే ఇది సాటిస్ఫై కాకపోతేనే మనం ఎల్స్ వాడాలి. లేదంటే మనం ఇఫ్ వాడకుండా డైరెక్ట్ ఎల్స్ అని వాడలేము, ఇది మనకు ఎర్రర్ ఇస్తుంది. ఓకే, సో ఇలా ఏంటంటే ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తాం, అది ఫాల్స్ అయిందనుకో, మళ్ళీ ఏం చేస్తాం, ఇంకో కండిషన్ చెక్ చేస్తాం. ఇలా మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఒక కోచింగ్ సెంటర్ ఉంది, వాళ్ళు ఏమంటున్నారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన వాళ్ళు కోచింగ్ ఇస్తామంటున్నారు. సో ఇక్కడ నువ్వు స్టూడెంట్, ఇక్కడికి వెళ్ళాం. ఇప్పుడు నీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ జావా వాళ్ళు ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నారా అని చెక్ చేస్తాం, అడుగుతాం. ఒకవేళ జావా నేర్పించకపోతే సి ప్లస్ ప్లస్ నేర్పించకపోతే పైథాన్ కూడా వాళ్ళు నేర్పించకపోతే అక్కడ నువ్వేం కోచింగ్ తీసుకోవద్దు అని డిసైడ్ అవుతావు. సో దీనికి నువ్వు కోడ్ రాయాలి కదా. సో ఫస్ట్ ఏం చేస్తానంటే, ఫస్ట్ వెళ్ళి జావా ప్రోగ్రామింగ్ ఉందా, జావా ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నారా అని అడుగుతాను. ఒకవేళ వాళ్ళు లేదు అన్నారనుకో, నెక్స్ట్ ఏం చేస్తా, ఓకే నెక్స్ట్ సి ప్లస్ ప్లస్ నేర్పిస్తున్నారా అని అడుగుతా. వాళ్ళు సి ప్లస్ ప్లస్ కూడా నేర్పించట్లేదు అనుకో, అప్పుడు నేనేం చేస్తా, పైథాన్ అడుగుతా, పైథాన్ నేర్పిస్తున్నారు అని చెప్పేసి. ఇది కూడా నేర్పించకపోతే నేను ఇక్కడ అసలు కోర్స్ అనేది తీసుకోను. ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది జావాకి ఇస్తున్నా. ఒకవేళ వాళ్ళు జావా కోచింగ్ ఇస్తున్నారు అనుకో, నేను ఈ జావా కోచింగ్లో జాయిన్ అయిపోతాను. ఇంకా వీటితోని సంబంధం లేదు, ఇవన్నీ నేను వాళ్ళని అడగను ఇంకా. అంటే ఇది ఈ ప్రోగ్రామింగ్లో ఎలా వస్తుందంటే, ఏదో ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయితే మిగతా వాటిని చెక్ చేయదు, అక్కడికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా వెళ్ళదు. సో ఇప్పుడు నేను దీనికి కోడ్ రాయాలి అనుకుంటే, సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ కోర్స్ అనేది ఉంది కదా. సో కోర్స్ అనేది స్ట్రింగ్ అనుకుంటే, కోర్స్ నేమ్ అనేది ఏదైనా అవ్వచ్చు. సపోజ్ జావా ఉందనుకో, ఫస్ట్ నేను ఏం చేస్తా, ఈ కోర్స్ నేమ్ అనేది ఈక్వల్స్ టు ఒకవేళ ఈ కోర్స్ నేమ్ అనేది జావా అయిందనుకో, అంటే జావా అవైలబుల్గా ఉంది అనమాట. సో జావా అవైలబుల్ ఉంది కాబట్టి నేనేం చేస్తా, ఇక్కడ జావా కోచింగ్ తీసుకుంటా. ఓకే, ఒకవేళ ఇది జావా లేదనుకో, సపోజ్ ఇక్కడ మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేస్తాను. ఈ కండిషన్ ఏంటి, ఒకవేళ ఈ కోర్స్ నేమ్ అనేది సి ప్లస్ ప్లస్ ఉందనుకో,
సపోజ్ కోర్స్ నేమ్ ఈక్వల్స్ టు C++. అంటే C++ అవైలబుల్గా ఉంటే నేను C++లో జాయిన్ అవుతాను. ఓకే, ఇక్కడ నేనేంటి మళ్ళీ ఇంకా పైథాన్ కూడా చెక్ చేద్దాం అనుకున్నాం కదా, పైథాన్ కూడా ఉందా లేదని అడుగుతా. మళ్ళీ ఇంకో కండిషన్ కాబట్టి మళ్ళీ ఎల్స్ ఇఫ్ కోర్స్ నేమ్ అనేది పైథాన్ అనుకో, అంటే పైథాన్ కోర్స్ అవైలబుల్గా ఉంటే నేను పైథాన్ కోర్సులో జాయిన్ అవుతాను. పైనవేవి కాకపోతే, ఈ పైన కోర్సెస్ ఏం లేకపోతే నేను జాయిన్ అవ్వను. జాయిన్ అవ్వట్లేదు. సో ఇలా దీనికి మనం కోడ్ రాయాలన్నమాట. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎల్స్ ఇఫ్ వాడాలంటే ముందు ఇఫ్ వాడాలి. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితేనే ఎల్స్ ఇఫ్లోకి ఆ కండిషన్ చెక్ చేయడానికి ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది. ఓకే, సో మనము ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ప్రోగ్రామటికల్గా. ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, నా దగ్గర 3 మెంబర్స్ ఉన్నారు. ఆ 3 మెంబర్స్ ఏజ్ ఉంది. ఓకే, సో ఏ అనే పర్సన్ ఏజ్ ఉంది, బి అనే పర్సన్ ఏజ్ ఉంది, సి అనే పర్సన్ ఏజ్ ఉంది. దేర్ ఏజెస్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఏం రాయాలంటే, ఇందులో ఏ పెద్దవాడా, బి పెద్దవాడా, సి పెద్దవాడా, అందులో ఎవరు పెద్దవాళ్ళు అనేది నాకు అవుట్పుట్లో కావాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తా, ఫస్ట్ కోడ్ మర్చిపోండి. ఫస్ట్ నువ్వేం చేస్తాం, ఫస్ట్ ఏ పెద్దవాడు కావాలంటే ఏం కావాలి, ఏ పెద్దవాడు అవ్వాలంటే ఏ అనేవాడు బి కన్నా పెద్దగా ఉండాలి అండ్ సి కన్నా కూడా పెద్దగా ఉండాలి. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ బి పెద్దవాడు అవ్వాలంటే ఏం కావాలి, బి అనేవాడు ఏ కన్నా పెద్దగా ఉండాలి, సి కన్నా పెద్దగా ఉండాలి ఏజ్ అనేది. ఒకవేళ ఏబి కాకపోతే ఆటోమేటిక్గా సి అనేవాడు పెద్దవాడు అయిపోతాడు కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చెక్ చేస్తున్నాం, ఏ పెద్దవాడా లేదని చెక్ చేయాలి. దీనికి ఒక కండిషన్ రాయాలి. మళ్ళీ ఈ బి పెద్దవాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బికి కూడా కండిషన్ రాయాలి. ఈ 2 కండిషన్స్ ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్గా సి పెద్దవాడైపోతాడు. మనం సి కూడా కండిషన్ రాయొచ్చు, బట్ ఏ బి ఇద్దరు పెద్దవాళ్ళు కాదని తెలిసిపోతే మనకు ఆటోమేటిక్గా సి అనేవాడు పెద్దవాడు అయిపోతారు కదా. సో దీన్ని ఎలా రాస్తామంటే, ఇఫ్ ఏ అనేవాడు బి కన్నా సి కన్నా పెద్దవాడా అనేది ఇఫ్లో రాస్తాం. ఒకవేళ ఏ పెద్దవాడు కాకపోతే ఎల్స్ ఇఫ్లోకి వస్తుంది. ఎల్స్ ఇఫ్లో బి అనేవాడు ఏ కంటే సి కంటే పెద్దవాడా అని చెప్పేసి చెక్ చేస్తాం కండిషన్. ఒకవేళ ఇది కూడా సాటిస్ఫై కాకపోతే ఎల్స్లో సి అనేవాడు పెద్దవాడు. ఓకే, ఇప్పుడు దీనికి కోడ్ రాద్దాం. సో ఏ ఈక్వల్స్ టు 10, బి 15, సి 20 అనుకో. ఫస్ట్ మనం ఏకి కండిషన్ రాద్దాం. సో ఈ ఏ పెద్దవాడు అవ్వాలంటే ఏ అనే ఏజ్ అనేది బి కన్నా పెద్దగా ఉండాలి, సి కన్నా పెద్దగా ఉండాలి. సో ఇక్కడ 2 సాటిస్ఫై అయితేనే ఏ అనేవాడు పెద్దవాడు అవుతాడు. ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి, లాజికల్ యాండ్. ఏ షుడ్ బి గ్రేటర్ దెన్ బి అండ్ ఏ షుడ్ బి గ్రేటర్ దెన్ సి. ఏ అనేవాడు బి కన్నా సి కన్నా పెద్దగా ఉంటేనే పెద్దవాడు అయిపోతాడు. సో ఇక్కడ నేనేం ప్రింట్ చేయాలంటే ఏ ఈజ్ ఎల్డర్, ఇది ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ ఇఫ్లో ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు బికి బి అనేవాడు ఏ కన్నా పెద్దగా ఉండాలి అండ్ సి కన్నా పెద్దగా ఉండాలి. అప్పుడే బి ఈజ్ ఎల్డర్. వీళ్ళిద్దరిట్లో ఎవరు పెద్దవాళ్ళు కాదు అని కన్ఫర్మ్ అయిపోతే మనం సి పెద్దవాడని కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటికి పైనవేవి కాకపోతే మనకి మిగిలిందే ఆన్సర్ అని తెలిస్తే మనం ఎల్స్ యూజ్ చేయాలి అప్పుడు. ఓకే, సి ఈజ్ గ్రేటర్. సో దీనికి కోడ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఇఫ్లో ఆర్ ఎల్స్లో మనము ఈ కండిషన్ తర్వాత ఒకటే స్టేట్మెంట్ ఉందనుకో, సింగిల్ స్టేట్మెంట్ ఉందనుకో, మనము ఈ బ్రేసెస్ పెట్టకపోయినా పర్లేదు, ఈ బ్రేసెస్ పెట్టకపోయినా పర్లేదు. ఇది ఎప్పుడు ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఇలా బ్రేసెస్ పెట్టకపోయినా పర్లేదు. బట్ ఒక స్టేట్మెంట్ కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ బ్రేసెస్ అనేవి పక్కా పెట్టాలి.
ఒకటి కంటే ఎక్కువ ఉంటే బ్రేసెస్ పెట్టాలి. ఒకటే స్టేట్మెంట్ ఉంటే ఇలా పెట్టిన అవసరం లేదు, ఈ బ్రేసెస్ అనేది పెట్టిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఎల్సిఫ్ గురించి. ఓకే, మనం దీనిపైన హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు ఎల్సిఫ్ ల్యాడర్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. ఆ కోచింగ్ సెంటర్లో ఫస్ట్ జావా కోర్స్ అవైలబుల్గా ఉంటే నేను జావా కోర్స్లో జాయిన్ అవుతాను, లేదంటే C++ అడుగుతాను. ఒకవేళ జావా లేదంటే C++ అవైలబుల్గా ఉంటే C++ కోర్స్లో జాయిన్ అవుతాను. ఒకవేళ C++ కూడా లేకపోతే పైథాన్ కోర్స్లో జాయిన్ అవుతాను. ఓకే, పైథాన్ కూడా కోర్స్ అవైలబుల్గా లేకపోతే నేను అసలు ఆ కోచింగ్ సెంటర్లో ఏ కోర్స్ అనేది జాయిన్ అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోతాను. సో దీనికి మనకు ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే, అవైలబుల్ కోర్స్ అనేది అక్కడ జావా ఉంది. సో నేను దీన్ని కోడ్ ఎలా రాయాలి? ఫస్ట్ నేను జావా అంటే జావా చూజ్ చేసుకోవాలి కండిషన్, లేదంటే ఇంకో కండిషన్ ఏంటి, C++ అంటే C++లో తీసుకోవాలి, లేదంటే పైథాన్ అంటే పైథాన్లో తీసుకోవాలి. ఇవేవి లేకపోతే అసలు ఏ కోర్స్ అనేది తీసుకోవద్దు. సో దీన్ని మనం ఇఫ్ ఎల్సిఫ్తో మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ అవైలబుల్ కోర్స్ అనేది జావాకి ఈక్వల్ అయితే, అంటే మనం దీన్ని నార్మల్గా ఇలా కోడ్లో రాయాలి కాబట్టి మనం దీన్ని ఒక స్ట్రింగ్లో తీసుకున్నాం. అవైలబుల్ కోర్స్ అనేది జావా అయిందనుకో, జావా అయితే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ జావా కోర్సులో జాయిన్ అవుతున్నాం. ఒకవేళ జావా కాకపోతే ఇంకో కండిషన్ కూడా చెక్ చేస్తున్నాం కాబట్టి ఎల్సిఫ్ తీసుకున్నాం. ఈ ఎల్సిఫ్లో అవైలబుల్ కోర్స్ అనేది C++ అయితే ఈ C++ కోర్సు అనేది నేను జాయిన్ అవుతున్నా. ఒకవేళ ఇది కూడా కాకపోతే అవైలబుల్ కోర్స్ అనేది పైథాన్ అంటే పైథాన్లో జాయిన్ అవుతాను. సో ఫస్ట్ కండిషన్ ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయిందనుకో, ఈ మిగతా స్టేట్మెంట్స్ ఈ మిగతా బ్లాక్స్ అన్ని స్కిప్ చేస్తుంది ఎగ్జిక్యూషన్. ఒకవేళ ఇది సాటిస్ఫై కాకపోతే, జావా అనేది లేకపోతే అప్పుడు C++కి వస్తుంది. ఒకవేళ C++ కూడా లేకపోతే పైథాన్కి వస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ఏముంది, జావా ఉంది కదా. సో ఫస్ట్ జావా ఈ కోర్స్ అవైలబుల్గా ఉంది కాబట్టి మనకు జావాలో జాయిన్ అవుతున్నా అని చెప్పేసి డిస్ప్లే అవ్వాలి. ఒకసారి కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇట్స్ ఎల్సిఫ్. చూడండి, ఇక్కడ జావా అవైలబుల్గా ఉంది కాబట్టి నేను జావా కోర్సులో జాయిన్ అవుతున్నాను, ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఇక్కడ జావా కాకుండా C++ ఉందనుకో, ఇప్పుడు ఏం డిస్ప్లే అవ్వాలి, C++ కోర్సు నేను జాయిన్ అవుతున్నా అని డిస్ప్లే అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ అవైలబుల్ కోర్స్ అనేది C++, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు జావా. సో ఎగ్జిక్యూషన్ కమ్స్ హియర్ ఎల్సిఫ్ ఇఫ్ ద అవైలబుల్ కోర్స్ ఈజ్ C++. C++ ఈజ్ ఈక్వల్ టు C++, అంటే నేను అడిగిన కోర్స్ అనేది ఉంది. సో ఇక్కడ నేను ఇక్కడ C++లో జాయిన్ అవుతున్నా అని చెప్పేసి డిస్ప్లే అవ్వాలి. చూడండి, C++ జాయిన్ అవుతున్నా అని డిస్ప్లే అయ్యింది. నెక్స్ట్ పైథాన్ ఉందనుకో, పైథాన్లో జాయిన్ అవుతున్నా అని ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఒకవేళ ఇక్కడ పైథాన్ ఇవి కాకుండా C లాంగ్వేజ్ ఉందనుకో, సపోజ్ C లాంగ్వేజ్ ఉంటే నేను నా కండిషన్ ఏంటి, జావా అయినా ఉండాలి, C++ అయినా ఉండాలి, పైథాన్ అయినా ఉండాలి. ఇవి కాకుండా వేరే కోర్స్ ఏమున్నా సరే నేను ఆ కోర్సులో జాయిన్ అవ్వను. ఫస్ట్ మనం కంపైల్ చేయాలి. చూడండి, ఇక నేను నాట్ జాయినింగ్ ఎనీ కోర్స్, పైన కండిషన్స్ ఏవి సాటిస్ఫై కాకపోతే అప్పుడు నువ్వు ఏదైనా స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఎల్స్ పెట్టాలి. సో ఇక్కడ నేను పైన కోర్సెస్ ఏవి కాకపోతే, అంటే అవైలబుల్గా లేకపోతే నేనేంటి ఇక్కడ ఏ కోర్స్ జాయిన్ అవ్వట్లేదు అని చెప్పి డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఇది ఎల్సిఫ్ని ఇలా యూజ్ చేయాలి. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం డిస్కస్ చేసింది ఆల్రెడీ, ABC, అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, వీళ్ళ ఏజెస్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో ఇలా వేసి ఇక్కడ హార్డ్ కోడ్ చేసుకుందాం. వీళ్ళు 10, 15, 20. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏ పర్సన్ పెద్దవాడు అని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఎవరి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ జస్ట్ ఈ వేరియబుల్ ఉంది కదా, థర్డ్ పర్సన్ అని చెప్పేసి డిస్ప్లే అవ్వాలి. వాళ్ళ సెకండ్ పర్సన్ పెద్దవాడు అయితే సెకండ్ అని డిస్ప్లే అవ్వాలి. సో దానికి మనం కోడ్ రాయాలంటే ఫస్ట్ పర్సన్ పెద్దవాడు అవ్వడానికి ఛాన్సెస్ ఏముంటాయో దానికి కండిషన్ రాస్తాం. ఫస్ట్ పర్సన్ పెద్దవాడు అవ్వాలి అంటే ఇక్కడ కండిషన్ ఏంటి, ఫస్ట్ పర్సన్ పెద్దవాడు అవ్వాలంటే సెకండ్ పర్సన్ కన్నా పెద్దవాడు కావాలి, థర్డ్ పర్సన్ కన్నా పెద్దవాడు కావాలి. సో ఫస్ట్ పర్సన్ షుడ్ బి గ్రేటర్ దెన్ సెకండ్, అండ్ ఆల్సో ఫస్ట్ పర్సన్ షుడ్ బి గ్రేటర్ దెన్ థర్డ్ పర్సన్. అప్పుడే నేనేం కన్ఫర్మ్ చేస్తా, ఫస్ట్ పర్సన్ ఇది ఎల్డర్ వన్. ఓకే, ఒకవేళ ఫస్ట్ పర్సన్ కాకపోతే సెకండ్ పర్సన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా, సో దానికి కూడా కండిషన్ రాయాలి.
సెకండ్ పర్సన్కి కూడా మనం కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి సెకండ్ పర్సన్ అనేవాడు ఫస్ట్ పర్సన్ కంటే పెద్దగా ఉండాలి, అండ్ సెకండ్ పర్సన్ అనేవాడు థర్డ్ పర్సన్ ఏజ్ కంటే పెద్దగా ఉండాలి. అప్పుడే సెకండ్ పర్సన్ ఈజ్ ఎల్డర్ వన్. ఇక్కడ ఏంటి, పైన ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కాకపోతే థర్డ్ పర్సనే కదా ఆబ్వియస్గా. సో దానికి మన కండిషన్ రాయని అవసరం లేదు. కండిషన్ రాసుకోవచ్చు. కండిషన్ ఇక్కడ మనం ఏం పెట్టుకోవచ్చు అంటే ఎల్స్ ఇఫ్ పెట్టేసి ఇఫ్ థర్డ్ పర్సన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ పర్సన్, అప్పుడు థర్డ్ పర్సన్ అనేవాడు పెద్దవాడు అని చెప్పి మనము కన్ఫర్మ్ చేయొచ్చు. కాకపోతే ఇలా ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ థర్డ్ పర్సన్ అనేవాడు పెద్దవాడు, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఏజ్ 20 ఈజ్ గ్రేటర్ దెన్ 15 అండ్ 20 ఈజ్ గ్రేటర్ దెన్ 10. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ కండిషన్ రాయకుండా మనకు థర్డ్ పర్సన్ అనేవాడు పెద్దవాడు అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ పర్సన్స్ పెద్దవాళ్ళు కాకపోతే ఆటోమేటిక్గా థర్డ్ పర్సన్ పెద్దవాడు అని మనకు కన్ఫర్మ్ అయిపోతుంది కదా. చూడండి, థర్డ్ పర్సన్ ఈజ్ ఎల్డర్ వన్. ఇక్కడ మనం ఏజ్ అనేది ఇక్కడ చేంజ్ చేసామనుకో, ఇక్కడ 30కి చేంజ్ చేసామనుకో, ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళు ఫస్ట్ పర్సన్ చెక్ చేస్తున్నాం. ఫస్ట్ పర్సన్ చెక్ చేస్తే ఫస్ట్ పర్సన్ 30 గ్రేటర్ దెన్ 15 అండ్ 30 గ్రేటర్ దెన్ 20. సో ఫస్ట్ పర్సన్ అతను పెద్దవాడు. సో ఇలా ఇక్కడ 30 కాకుండా ఇక్కడ 35 ఇచ్చామనుకో, 35 ఇస్తే ఫస్ట్ ఈ ఇఫ్ కండిషన్లో చెక్ చేస్తుంది, ఫస్ట్ గ్రేటర్ దెన్ సెకండ్, 30 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 35. సో ఈ సెకండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ కండిషన్ చెక్ చేయదు, ఇంకా ఇక్కడనే ఫాల్స్ రిటర్న్ చేసింది కాబట్టి ఈ స్కిప్ చేస్తుంది, ఇఫ్ని ఎల్స్ ఇఫ్లోకి వస్తుంది. సెకండ్ పర్సన్ కోసం కండిషన్ రాసాం కాబట్టి ఈ సెకండ్ పర్సన్ గ్రేటర్ దెన్ ఫస్ట్ పర్సన్, ఎస్ 35 ఈజ్ గ్రేటర్ దెన్ 30 అండ్ సెకండ్ పర్సన్ ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ పర్సన్, 35 ఈజ్ గ్రేటర్ దెన్ 20. సో ఇక్కడ సెకండ్ పర్సన్ ఎల్డర్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. చూడండి, సెకండ్ పర్సన్ ఈజ్ ఎల్డర్ వన్. సో ఇలా మనం మల్టిపుల్ కండిషన్స్ ఉండి ఆ మల్టిపుల్ కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఈ ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ ఎల్స్ ఇఫ్. వి విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. హ్యాపీ కోడింగ్.